హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శరత్. ప్రస్తుతం సమాజంలో కొన్ని వింత ధోరణులు, విపరీత వాదనలు, కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలు చూస్తూనే ఉన్నాం. అవేంటంటే ముఖ్యంగా ప్రజల పక్షాన కుటుంబాలను వదిలి పోరాటం చేసే కమ్యూనిస్టులను, అలాగే ప్రజా సంఘాలను, ఎవరైతే సమాజం కోసం పోరాడేవారు ఉన్నారో వారి మీద సెటైర్లు వేయడం, వారిని హాస్యాస్పదంగా మాట్లాడడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఇప్పుడు కరెంటు ఛార్జీలు కానీ, రైల్వే ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, పెట్రోల్ ఛార్జీలు కానీ, ఎరువుల ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఇంకా అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ సమాజంలో ఉన్న ప్రతి పౌరుడికి పెరుగుతాయి కాదంటారా? అయితే ఒక కమ్యూనిస్టులకు, ప్రజా సంఘాలకు మాత్రమే పెరుగుతాయా? వాళ్లే ఉద్యమాలు చేయాలా? వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు, రోడ్ల మీద ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళని చూస్తూ సెటైరికల్గా మాట్లాడటం, వీళ్ళకి పని పాట లేదు, వీళ్ళకి ఇదే పని, ఎప్పుడు చూసినా ఉద్యమాలు అంటారు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని ముఖ్యంగా చదువుకున్న వాళ్లే మాట్లాడడం చాలా బాధాకరం. ఈ సమాజంలో ఎన్నో సమస్యలను పరిష్కరించాలని వారు గొంతెత్తి నినదిస్తారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. అదేమంటే ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళని విమర్శించడం ఒక ఫ్యాషన్గా మారింది. మనమే మేధావులుగా, మనకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడాలి. ఆ సమస్య మనదిగా ఎప్పుడు ఊహించు. అది మన కోసం వాళ్ళు పోరాడుతున్నారనే విషయం మర్చిపోతాం. కనీసం ఒక్క నిమిషం వాళ్ళతో ఉండి ఈ సమస్య మనది కదా, మన కోసమే కదా వీళ్ళు పోరాడుతుంది, ఒక్క నిమిషం కూడా వాళ్ళతో నుంచొని నినదించిన పాపాలు పోదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మన కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలియపరచకపోగా వాళ్ళని హేళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తాను. ఆలోచించండి. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ హేళనగా మాట్లాడదు.